లక్ష్మిని ఆవహించేట్టుగా నాలో ఎప్పుడు లక్ష్మిని అమ్మవారు పనిచేసేట్టుగా ఉద్దేశం మా లోపల మంచి మెటీరియల్ చూసేసాం లక్ష్మీ ఆవహించి ఆవహించి పనిచేసేది శుభలక్షణములుగా ఆమె యొక్క సమస్త శుభలక్షణములుగా పనిచేసేట్టు ఆవహించి ఇంకా ఆమె ఇంటిని మొట్టమొదటి హిరణ్యవర్ణా అని 3,4,4 చంద్ర హిరణ్యవర్ణ హిరణ్యం అంటే బంగారు కాంతి కలిగి సూర్యోదయ కాలంలో బంగారం కాంతి వస్తుంది రైతు ఆ కాంతియే తన యొక్క వర్ణముగా తన యొక్క రంగుగా అది హరిణి అంటే ఆడురేడి సమరంగా తిరుగుతూ ఒక నిలబడు ఇక్కడే అమ్మవారు తిరుగుతూ సువర్ణ బంగారం రజత వెండి లేకపోతే మంచి వర్ణము కలిగినటువంటి వెండి వంటి స్వచ్ఛమైన మారగలది వెళ్ళు మారలేదు సువర్ణం అంటే బంగారమే కాదు మంచి వర్ణం రజతం అంటే వెండినే కాదు స్వచ్ఛమైనది ఏంటి అర్థం ఎరుట పాల్ కలర్ అన్ని రంగులకు మూలమైన తెలుగు అంటే మనం పక్క తెలుగు కాదు అన్ని రంగులకు మూలమైనటువంటి తెలుగు అటువంటి తెలుగు మారగలది చంద్రుని వెన్నెల తన స్వరూపంగా హిరణ్మయి మళ్ళా అదే బంగారు లేక కిరణం సంస్కృతంలో వేదంలో హిరణ్యము అంటే కిరణం కిరణమన్నా కిరణమన్నా ఒకటే హిరణ్మయం అంటే బంగారంతో నిండింది కాదు అట్లా చాలా మంది భావించి ఫోటో వేస్తుంటారు లక్ష్మీ బంగారు నాణ్యాన్ని ఇక్కడ ఊరుతూ ఉంది అది సరైన కాదు మన దృష్టిని బట్టి అమ్మవారిని ముగించాం ఎవరి దృష్టికి వాడిని మన దృష్టికి ఆమె బంగారం వేస్తుంది వీళ్ళు కూడా మనం బంగారం వేస్తూ ఉంటాం విగ్రహాలు మనం వేస్తూ ఉంటాం సరిగా హిరణ్మయం అంటే బంగారం ఉందని కాదు కానీ బంగారం మాత్రమే కాదు కిరణములు కలిగినది కిరణములతో మయి నిండినటువంటిది సూర్యకిరణములతో నిండినటువంటిది అంటే సూర్యకిరణ కాంతి తన స్వరూపముగా లక్ష్మి మంచి లక్షణములు చంద్రుడు నామరూపాత్మను కూడిన లక్షణములు అట్టి తల్లి మమ నన్ను ఓ జాతవేదుగా ఆవహించేట్టుగా చేయవలసింది ఒక తల్లిని ప్రార్థించాలంటే ఒక అబ్బాయిని ప్రార్థించాలి అసలు రికమెండ్ అయినా నమ్మకం ఒక భర్తకు ప్రార్థన చేయాలంటే భార్య భర్తను రికమెండ్ చేయమని అడగాలి అట్లాగే లక్ష్మీదేవి కుమారుడు జాతవేదుడు అంటే అగ్ని జాతమైన వేదములు తన నుండి వేదములు పుట్టినవాడు ఒక వేదముల నుండి తాను జాతమైన వాడు ఇంకొక వేదములంటే పుస్తకాలనే కాదు శాశ్వతములైన ప్రకృతి సూర్యుడు ఎండనిగా వెలుగుగా వాన చంద్రుడు వెన్నెలు కూడా మొక్క వాన ఇవ్వడం భూమిని ఇవ్వడం అవకాశం ఇవ్వడం గాలి దేవుని ఇవ్వడం రంగులు నెంబర్లు ఆటోమేటిక్గానే కోట్లు ఉన్నాయి అందరికీ మనకంటే దీనిలో వాటికి అధిదేవతలు ఉండడం అంతా కూడా అవన్నీ కలిగిన ధర్మాలతో ఆ సృష్టిలో జరిగే ధర్మాలన్నీ కలిగి వేదములు అంటారు అట్టి వేదములను గుర్తించేటువంటి వాడు అగ్నిదేవుడు అంటే మన వైటల్ ఫోర్స్ స్పేస్ మనలో వస్తే ఎట్లా ఉందో వైటల్ ఫోర్స్ స్పేస్లో కూడా ఉంది ఆ స్పేస్లో ఉన్న వైటల్ ఫోర్స్కి అధిపతి అయిన దేవతలు జాతవేది అంటారు అసలు మహాశక్తి అనుకోవాలి ఆ శక్తికి కుమారుడు ఆయన
కొంచెం రికమెండ్ చేసి మీ అమ్మను నాలోకి తెలిసి ఆవరించేట్టుగా చేయవచ్చు. ఎక్కడికి పోకుండా మా ఇంట్లోనే ఉంది దగ్గర చక్కటి సూర్యుడు చేసేవాడు ఉన్నారు. అర్థం అది కాదు. మనం ఎప్పుడు కూడా ఆమె ఏ లక్షణంతో ఈ లక్షణంతో ఆవరించేట్టుగా శుభమైన మంచి లక్షణంలో ఆవరించేట్టు అనుగ్రహించింది. అంతేకాదు అందరినీ కూడా శివాడు కలిసి ప్రార్థన చేయాలి. అక్కడికి వాడని హిరణ్యవర్ణ అంటే వాళ్ళ అప్రార్థన చూద్దాం. కిరణములతో కూడిన రంగు కలిపి సూర్యకిరణముల కాంతి మాత్రమే కాక ఆ కాంతిలో 7 రంగులు వస్తాయి. ముందు స్వచ్ఛమైన రంగు, తర్వాత బంగారు రంగు, దాంట్లో 7 రంగులు, ఆ పైన ఇంకా అనేకానేకమైన రంగులు, చివరికి వాటిలోంచి మెటీరియల్ ఆటోస్, ఫిజికల్ ఆటోస్ ఉంటాయి. సూర్యకిరణాలు వచ్చి వీటన్నిటికీ ఆధారమైన తల్లి కనుక ఆమెను హిరణ్యవర్ణ. ఇదిగాక సంస్కృత భాషలో వేదవాంగ్మయంలో కొన్ని స్తోత్రవాంగ్మయంలో బియ్యాక్షరాలు స్తోత్రాలు నిక్షిప్తంలో ఈ హిరణ్యవర్ణం అనే మాటలోనే 2 బియ్యాక్షరాలు నిక్షిప్తమైంది. ఏంటవి? ఎందుకంటే మహాలక్ష్మి బీజాక్షరం అంటారు. ఈంకారం ఈం, ఈ ఈంలకు కలిపితే మొత్తం కలిపి హ్రీం. ఇది అమ్మవారి యొక్క సంకేతమైనటువంటి బీజాక్షరం. ఈంకారం ఉద్ర రూపిణి అమ్మవారు, ఈంకారం నాదస్వరూపిణి. ఆ అర్థం కూడా ఉంది. కంటికాసం వర్ణం అంటే రంగనే కాక స్వరమనటువంటి వర్ణ స్వర, రంగు సౌండ్, కలరు సౌండ్ కూడా. కనుక హ్రీంకారం అనేటువంటి శబ్దమే తన స్వరూపంగా కలిగినటువంటిది అని అర్థం హిరణ్యవర్ణం. ఇంకా హరిణి ఆడులేటువంటి చపల గమనము కలది అని పయ్యలు. ఇంకో అర్థం సూర్యకిరణములు సంచరిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, చదువుతూ ఉంటాయి. సూర్యకిరణము ద్వారా నడిచేటువంటిది ప్రసరించేది ఎవరు అంటే ఆమె. కనుక ఉదయకాలంలో ప్రభాత మంగళ వేళ సూర్యకాంతిని చూసి అమ్మవారు ఈమె అని దండం గాయత్రమ్మ అని. ఇక్కడ కూడా ఇదే అర్థం వస్తుంది. 2 అక్షరాలు ఉన్నాయి. మళ్ళా ఇదే వస్తుంది. దీన్ని రిపీటెడ్గా మన ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, రిపీటెడ్గా చెప్తున్నాడు. కనుక హ్రీంకారం అమ్మవారి యొక్క నాదము అని మాటి మాటికి చెప్తున్నాడు ఈ మాత్రం. సంధ్యాదేవి ఉదయ సంధ్యా సమయంలో ఉండేటువంటి సంధ్యకు అధిష్టానమైనటువంటి దేవత అయిన గాయత్రి. హనుమంతుడు సీతా దర్శనం కోసం తిరిగి అంటారు, సంధ్యాకాల మనశ్యామ సంధ్యాకాలమైంది. ప్రాత సంధ్య సంధ్యావందనం చేయడానికి, సంధ్యా సమయంలో అంటే గాయత్రి పలకటానికి సంధ్యాదేవి అయింది సీతే. గాయత్రి మాత అయిన సీతయే తన గురించి తాను జపించడానికి సంధ్యా సమయంలో వస్తుంది. సమయం సంధ్యా సమయం. ఏమి సంధ్యాదేవి, ఎవరి గురించి జపం? సంధ్యాదేవి గురించి. 3 సంధ్యలు ఒక పవిత్రమైన శ్లోకం. కనుక సంధ్యాదేవి అన్నమాట. సువర్ణ రజత స్రజ, మంచి రంగు కలిగినటువంటి లేక మంచి శబ్దం నాదం కలిగిన స్వచ్ఛమైనటువంటి కాంతి. అన్ని కాంతులకు అన్ని రంగులకు చూడదు. క్రిస్టలైన్ వైట్ కలర్, శుద్ధ స్ఫటిక సంకాశమైనటువంటి కలర్. అదే మారగాలి. అదేమంటే మార రంగులన్నీ ఆమెదే, కిరణాల కాంతి అంతా ఆమెదే, దానికి ఆధారం బంగారు కాంతి ఆమెదే. వీటన్నిటికీ మూలమైన స్వచ్ఛమైన తెలుపు ఆమె అక్కడ అదవసరం ఉంటుంది. అంతేగాని పైద్దం తీసుకుంటే బంగారు దండ, వెండి దండ 2 వేసి అమ్మవారిని అర్పిస్తారు కాబోలు. లేకపోతే ఆ మోహం బాగా అర్పించాలంటే బంగారు దండ, వెండి దండ వెయ్యాలి అని అర్థం అనుకుంటుంటారు. ఎవరి
వాడి అసలర్థమైంది. మంచి నాదముతో అమ్మను స్తోత్రం చేయి. వర్ణం అంటే స్వర్ణ స్వరహ అని పేరని చెప్తున్నారు. వర్ణం అంటే సౌండ్, కళలు బోధు. ఈ రెండు ఆది అసలు ఒకటే. సౌండ్కి కళకి రూట్ ఒకటే. మనం మెదడులో ఒకే కేంద్రము నుండి నాదమును ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఒకటి, రూపమును ఉత్పత్తి చేసే శక్తి ఒకటి. కాంతి వస్తాయి. కొంత దూరం కనిపెట్టి కొంత దూరం వెళ్ళిపోవాలి. మన మెదడులో ఒక కేంద్రము నుండి పంచేంద్రియములో కావాల్సిన శక్తులు, పంచశక్తులు వస్తాయి. అసలు ఒకటే శక్తి పాంచాలి. ఆయన 5 శక్తులుగా వస్తుంది. 5 పంటలతో వస్తుంది. కొంత దూరం వరకు వినే శక్తి, చూసే శక్తి రెండు కలిసే ఉంటాయి. సౌండ్ అండ్ లైట్. అదే మనకు ప్రస్తుతం పాంచాల దేశమైన పంజాబ్లో బియాస్ సట్టజ్ అనే 2 నదులు కొంత దూరం కలిసి వచ్చిన తర్వాత వెళ్ళిపోతాయి. భారత భూమిలో కూడా అక్కడే ఉంటుంది. ఆకాశంలో చోటులో కూడా అంతే. కాంతి, ధ్వని, నాదము రెండు కలిసి ఉంటాయి. దాన్ని నాగలోకము అంటారు. రెండు కలిసి ఉన్న లోకాన్ని నాగలోకం అంటారు. అందుకే పాముకు చెవులు, కన్నులు ఒకటే అన్నారు. ఒకటి పని చేసినప్పుడు ఇంకొకటి పని చేయదు పాము. అది చూసిందనుకో మనుషులు వినపడదు. అందుకనే బోర ఊపుతారు. ఆ బోర వినపడుతుంటే మంచి కనపడదు. ఏదో ఒకటే పని చేస్తుంది నాగలోకం. కనుక సౌండ్ మంచి నాదము చేత, పవిత్రమైన నాదము చేత, భక్తితో కూడినటువంటి పవిత్రమైన సంగీతము చేత, లేకపోతే కనీసం ఎవరి వినియోగం వస్తే వాడు నాదం మాట్లాడుకోవాలి. నాదము చేత స్వచ్ఛమైన ఆ తల్లిని పిలవండి అని అర్థం. కాబట్టి రోజు అమ్మవారిని స్వచ్ఛమైనటువంటి హృదయంతో, స్వచ్ఛమైన నాదంతో చక్కగా పిలవండి. అప్పుడు ఆమె యొక్క స్వచ్ఛత మనల్ని ఆవహిస్తుంది. మంచి నాదంతో పిలవండి, స్వచ్ఛత వచ్చి పడుతుంది మనకి. యు వాంట్ టు ఇన్వైట్ ప్యూరిటీ ఇన్ టు యూ, యూ మస్ట్ ఇన్వోక్ మదర్ గాడెస్ విత్ ఎ నోబుల్, విత్ ఎ ప్యూర్ సౌండ్, ప్యూర్ వాయిస్. అమ్మవారిని కీర్తించండి. బడబడా కీర్తిస్తే వచ్చి పడుతుంది. అంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి దవాయి ఆమెకి ఏమి చెవుడు లేదు. ఆమె పెద్దగా ఆలోచించండి. అసలు లోపల కావలసింది హృదయం ప్రధానం. ఆ హృదయానికి తగిన మోతాదులో నాదం ఉంటే కాదు. కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు సన్నగా దొరుకుతారు. ఎవడన్నా రాగానే శ్రీమాతా పెద్దగా తెలుసుకున్నాడు అనుకోవాలి. ఎవరి కోసమో కాదు. నీవు కనుక మంచి నాదంతో అమ్మవారిని కీర్తిస్తే నీలోకి రజతం వచ్చి పడుతుంది, వెండి పడుతుంది. ఏంటంటే స్వచ్ఛత, ప్యూరిటీ, ఇష్టమైన ప్యూరిటీ అని అర్థం. తర్వాత చంద్రుడు అంటే ఆహ్లాదం ఇచ్చేవాడు అని అర్థం. సంస్కృతంలో అసలు చెప్తాడు. అంటే వెన్నెల, మంచి ఆనందాన్ని ఇస్తాడు వెన్నెలలో. అమ్మవారు చంద్రుడి ద్వారా వెన్నెల్నిచ్చేటువంటి తల్లి ఆమె. అన్నమయ్య తన సంకీర్తనం దాంట్లో అమ్మవారిని వెన్నెలగా కీర్తిస్తారు. వెన్నెల అంటే రూపం కలిగిన అమ్మ, రామ్మ, వెన్నెల బొమ్మ అంటాడు. అమ్మవారిని మించి వెన్నెల బొమ్మ అంటాడు అన్నమాట. ఈ వేద సూక్తంలో ఉన్నటువంటి ఈ మాటలు తీసుకొచ్చి తెలుగు పక్కన పెట్టాడు. చంద్ర అంటే వెన్నెల బొమ్మ. ఇక వెన్నెల్లోంచి సూర్యకాంతిలోంచి వచ్చేది ఆమె. చంద్రుడి వెన్నెల్లోంచి వచ్చేది ఆమె. సూర్యకాంతిలోంచి ప్రాణశక్తిని ఇస్తుంది. చంద్రుడి వెన్నెల్లోంచి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, శాంతిని, ప్రసన్నతను మనం పొందాలి. ఇంకొకటి, చంద్రుడికి షోడశ కళలు ఉన్నాయి. ఎన్ని కళలు ఉన్నాయి? 16 కళలు అయ్యాయి. ఈ షోడశ కళలకు అధిదేవత అమ్మవారు. అందుకనే ఆమె షోడశి అని పేరు. షోడశి మహావిద్యాన్ని తెలిసి చెప్తుంది. 16 కళలకు అధినేత్రి ఆమెయే. చంద్రుడి 16 ఏమిటి అంటే ఆజ్ఞ నుండి పుణ్యం వరకు 15, ఆపైన అమావాస్య 16. అది కూడా కడే. అమావాస్య కళ ఏంటంటే చంద్రుడు కనపడదు కదా అంటారు. శ్రీ విద్యలో దాన్ని సాదాఖ్య కళ అంటారు. చంద్రుడు ఉంటాడు, అప్పుడు కూడా లేకపోతే సూర్యుడి వైపు పూర్తిగా అధిముఖుడై ఉంటాడు. కనుక కనపడడం మనం
పైగా 16 కళలతో కూడినటువంటి అమ్మవారు. సాధనలో 16 కళలు తిరుగుతూ సిద్ధుడైనటువంటి 16 కళలు 15-16 కళలు కనుక సాధకుడికి సిద్ధిదాకా 16 కళలతో వాళ్ళు ఆహ్లాదాన్ని నింపుతూ దర్శనమిచ్చే తల్లి అని పేరు షోడశి మహాలక్ష్మి. చంద్రామణి మన మనస్సు ఎవరైతే అమ్మవారిని సేవిస్తాడో వాడి మనస్సు 16 కళ్ళు క్రమక్రమంగా వాడి పరిణామంలో వాడి సాధనలో ఉండిపోతాయి. ఎవరికి 15 కళ అంటే పూర్ణిమ కళ, 16 అమావాస్య కళ. ఈ రెండింటికి సంకేతాలు ఉన్నాయి తంత్ర విద్యలు. అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడి వైపు అభిముఖుడై ఉంటాడు. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనస్సు పూర్తిగా ఆత్మ ఎందు లీనమై ఉంటుంది. అది సమాధి అంటారు. కనుక సిద్ధుడు పొందే నిర్వికల్ప సమాధి చిహ్నం అమావాస్య. ఆ మర్నాడు పూజ్యమూర్తిని ప్రతిపత్వాక్యే విద్యేవశీలే దంతాంగత పాఠ్యమి నాడు విద్య చదవద్దు అన్నాడు. ఎందుకంటే అమావాస్య నాడు పొందిన అనుభూతిని గుండెలో నింపు అబ్బాయి అన్నాడు. అది మిగతా విషయాలని వ్యాసంగాలు మానేసి లోపల తాను అంతర్యామి ఎందు లీనమై పొందిన అనుభూతి బయటకు మళ్ళా వ్యక్తమై అందరి ఎందు అదే అంతర్యాన్ని దర్శించడం ప్రారంభమయ్యేది వాక్యం. క్రమంగా పూర్ణిమ వచ్చేప్పటికీ పరిపూర్ణంగా బయట ఉన్న జగత్తులో అంతర్యాన్ని దర్శించడం. కనుక అమావాస్య దేనికి గుర్తు? నీలో ఉన్న అంతర్యామిలోనికి నీ జీవ ప్రజ్ఞ లీనమవ్వడానికి. పూర్ణిమ దేనికి గుర్తు? అదే అంతర్యాన్ని జగత్తంతా వ్యాపించి ఉన్న వారిగా దర్శించడం. ఈ మధ్యలో ఉన్న అనుభూతి యొక్క క్రమక్రమ కళలు నిర్వాహం దిగులు మొత్తం 16 కళలు ఈ కలిపి ఈ మొహాలు అంత విద్య. ఏం బట్టి పట్టక్కర్లా, వేద విద్యను బట్టి ఏం పట్టక్కర్లేదు. అదుకుంటే పర్వాలేదు, అదుకుపోయినా పట్టడు. ఉదయం లోపలిగా ఎక్కిపోవాలంటే లోపలికి ఎక్కడమే ఎట్లా ఎక్కుతుంది అంటే సమర్పణ పొందడంలో ఎక్కుతుంది. అమ్మవారిని నమస్కరిస్తున్నాం క్రమక్రమంగా ఎక్కుతుంది. మీరు ప్రత్యేకంగా కృషి చేసి మనసుతో రాజీతో గట్టి పట్టాలి. అమ్మవారు ఆనందది అనుగ్రహిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. షోడశీదేవి అంటారు. అందుకనే అమ్మవారి మంత్రాల్లో 2 ఉన్నాయి. పంచదశి మహామంత్రం ఒకటి, షోడశి మహామంత్రం. పంచదశి అంటే ఓం ఎవరైనా తెలిసిందే చెప్పండి. నాకు సరిగ్గా సకలక్షడి కయ్యేలక్షడి సకలక్షడి అది పంచదశి. దాని పక్కన శ్రీం చేస్తే షోడశి. శ్రీంకారం అమావాస్యకు హ్రీం ప్రజాలో 3 భాగాలు మంత్రం. ప్రతి మంత్ర భాగంలో హ్రీం ఉంటుంది. అమ్మవారి ఇది షోడశి. అందుకనే సుందరకాండలో హనుమంతుడు సీతాదేవిని దర్శించాడు. 15వ అధ్యాయంలో దర్శించినట్టు వర్ణించాడు. 16వ అధ్యాయంలో దర్శించినట్టు వర్ణించాడు. 17-16 పంచదశి షోడశి మహామంత్ర స్వరూపిణి అయిన మా శ్రీ విద్యా స్వరూపిణి సీతాదేవిని దర్శించాడు. చంద్రామ కాబట్టి ఇట్లా ఎవరైతే సిద్ధి చేస్తారో వాళ్ళ మనస్సు ప్రశాంతమై ప్రసన్నమై వెన్నులకు వస్తుంది. చంద్రుడు మనకు వెన్నులు ఎక్కడ ఇస్తాడో శ్రీ విద్యోపాసకుడు అమ్మవారిని ఇంకా స్తోత్రం చేసిన వాడు మనసు నుంచి లోకంలో అందరి వైపు వెన్నులు ప్రసరిస్తూ వాడి దగ్గరికి ఆ చేరుకుంటుంటే రోజు చంద్రుడి దగ్గర కూర్చున్నట్టుగా ఉంటుంది. వెన్నులు కూర్చుంటుంది. అక్కడ ఉంటేనే మనం ఉపాసన, పూజ, జపం, భక్తి చేసినానికి సాధన. లేక మన దగ్గరికి పోవడానికి ఎవరైనా వాడు ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎందుకుగా మనకు ఉద్వేగం కలుగుతుంది. ఎమోషన్ వస్తుంది. మీ దగ్గరికి పోతే లేనిపోని యొక్క భయము, బాధో, కోపము, పొందెత్తుకోవడం ఎందుకు లేకపోతే నయం అనుకునేట్టుగా ఉన్నాడు. అందులో వాడు విభూతి పట్టుడు బాగా పెట్టాడు, బాగా ఉపాసన చేస్తున్నాడు. కానీ వాడి దగ్గరికి రావడానికి 10 మందికి భయం. ఇంకా ఏం ఉపాసన మన దగ్గరికి రావడానికి సంతోషపడాలి. మనం ఎవరి మధ్యలో అయినా సంతోషంగా ఉండగలగాలి. మనం చూసి వాళ్ళు ఆనందంగా ఉండగలగాలి. వీ మస్ట్ బి హ్యాపీ ఇన్ ఎనీబడీస్ ప్రెజెన్స్ అండ్ ఎనీబడీ షుడ్ బి హ్యాపీ ఇన్ అవర్ ప్రెజెన్స్. అది ఆనందాన్ని చూస్తుంది. వాళ్ళు ముక్తజీవులు. యస్మాన్నో దేశీయులకు లోకాలను దేశీయ ముక్త సచనీయ
ఎవరిని చూసి ఎవరు ఉద్వేగం పొందరో వీడు కూడా ఎవరిని చూసి ఉద్వేగం పొందడు. అటులేదు ఇటు లేదు ఉద్వేగం. సమర్థంతో ప్రసన్నంగా ఉంటాడు. వాడు యోగి, వాడే భక్తుడు నాకు ఇష్టడని చెప్పాడు భగవాన్. అమ్మవారిని ఈ విధంగా శ్రీసూక్తులతో ఉపవాసన చేసిన వాడికి వాడి చుట్టూ వెన్నెల ఆవరించింది. ఎప్పుడు వాడి నుంచి ఖేదము లేక కోపతాపాము భయము పొందడు, ఆనందం ఉంటాడు. వాడి మనస్సు ఆశ్చర్యుడు, వీడి మనస్సే పని. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వాడి యొక్క మన ప్రభావం వల్ల వచ్చినటువంటి వాళ్ళ మనసులు పనిచేయవు. అనేక సమస్యలతో ప్రశ్నలతో వస్తారు మాట్లాడి. మేఘారి మనస్సే పనిచేస్తుంది. మేఘారి మనస్సు అని వేరే ఉండదు, అమ్మవారి మనస్సు. అమ్మవారే ఆ మనస్సుగా పనిచేస్తుంది. కనుక మాతృ ప్రేమ, జగన్మాతృ వాత్సల్యం చూస్తూ ఉంటుంది పరమగురువుల గురించి. ప్రేమ అనేది ఒక ఆనందరత మహాప్రవాహ మాధురి. దాంట్లో మునిగినటువంటి వాడికి మనస్సు ఆలోచనలు పంచి సాంసారికం కాసేపైనా మర్చిపోమంటారు. పెద్దవాళ్ళ సన్నిధిలో అమ్మవాడు ఉపాసన చేసేవాడు దానికి గుర్తు ఏమిటంటే వాడి సన్నిధిలో మన సంసార విషయాలు కాసేపైనా మరపు రావాలి. అక్కడ కూడా బాగా గుర్తొస్తున్నాయి అనుకోండి. ఇంకా వాడిలో ఉన్న లోపం ఉండాలి, మనలో ఉన్న లోపం ఉండాలి. హిరణ్మయీ మళ్ళా ఇందాక చెప్పిందే అకార నకారము ఈంకార స్వరూపి కిరణ కాంతిస్తూ లక్ష్మీ జగత్తులోని రచనలు శంఖములని తనమే అయినటువంటి అంత స్ప్లెండర్ నారాయణ యొక్క దివ్య వైభవం తనయ స్వరూపమే అయినటువంటి ఆయన కళ్యాణ గుణస్వరూపిణి నామరూపాత్మక అధిదేవత అయిన తల్లి నన్ను ఆవహించినట్టు ఓ జాతవేద అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తుంది. ఇదేనా డాక్టరు? రెండవ మంత్రం ఆవహ జాతవేదో లక్ష్మీ అనపగామి యశాం హిరణ్యం నిందే గంగామత్యం పురుషానకం. చాలా పవిత్రమైన మంత్రాలు. ఇది దర్శింపబడింది, అంతేగాని ఎవరు రాసినవి కావు. దీని యొక్క భావము మహర్షుల బుద్ధుల్ని ఆవహించేది. దీని యొక్క నాదము వాళ్ళ గొంతుల్ని ఆవరించి అప్పుడు వచ్చిన ఈ మంత్రం సృష్టించినవి కాదు, కల్పించినవి కాదు, వాటంతా దిగి వచ్చినవి అంటారు. నేను అవతరించినవి రెవల్యూషన్స్ అంటారు. ఈ దర్శనములు ఓ జాతవేద ఇంకో పద్యం మాటనే నన్ను తాము ఆమెను అంటే లక్ష్మిని ఎవరు అని చెప్తాడు కదా, లక్ష్మీదేవి ఆవహింపజేయము దాంట్లో చెప్తున్నాడు. లక్ష్మీదేవి నా ఎందు ఆవహింపజేయబోయా ఓ జాతవేద. జాతవేద అంటే అగ్నిదేవుడు. ఒక రహస్యం ప్రకారం అగ్నిదేవుడే కుమారస్వామి షణ్ముఖుడు. అగ్నికి 6 ముఖాలు ఉంటాయి. ఏంటది? లైట్, హీట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, న్యూక్లియర్ ఎనర్జీ.
ఈ షణ్ముఖుడు ఈ 6 కలిసినటువంటి లోకాన్ని తపోలోకము అంటారు. 7 లోకాలు తపోలోకము అంటారు. ఇది షణ్ముఖుడు. ఇక్కడే కుమారస్వామి అగ్నిదేవుడు, వేదములలోని అగ్నిదేవుడే పురాణంలో కుమారస్వామి. అతడే రామాయణంలో ఆంజనేయుడు. ఇది ఒక రహస్యం మాట్లాడతారు. అందుకని లక్ష్మీదేవి సీతమ్మను ప్రార్థన చేయాలంటే ముందు ఎవరిని పట్టుకోవాలి? హనుమంతుడిని పట్టుకోవాలి. మనందరికీ తెలిసింది. రాముడిని పట్టుకోవాలన్నా సీతమ్మను పట్టుకోవాలన్నా హనుమంతుడిని పట్టుకోవాలి. ఈ ఇందులో రహస్యం ఓ జాతవేద, ఓ హనుమాన్, సీతమ్మ రాముడు నన్ను అనుగ్రహించేట్టు చేయవలసిందయ్యా. అర్థం ఏ సూత్రాన్ని సందర్భంలో ట్రాన్స్లేట్ చేస్తే అర్థం అవుతుంది. ఎటువంటి దాన్నే అనపగామిని. అపగామిని అంటే పక్కకు వెళ్ళున్నది, అనపగామిని పక్కకు వెళ్ళదు. అంటే ఆమె ఎల్లప్పుడూ పక్కకు జరగకుండా, ఎక్కడికి వెళ్ళకుండా నా ఎందే ఉండేట్టుగా, ఆవహించేట్టుగా చేయవలసినది. ఎందుకుంటుంది? నీ వంటి ప్రత్యేకమైన పక్షపాతమా అమ్మకు? ఏ తల్లికి మన పిల్లల్లో ఎవరి మీద పక్షపాతం ఉండదు. పుట్టేరుడికి 27 పిల్లలు, అందరి మీద ఒకటే వాత్సల్యం అలా కాబట్టి ఏంటి అవహించమంటే మాతృతత్వానికి నేను నా ఎందు అవహింపజేసేట్టుగా చెయ్యాలి. అమ్మవారు దృష్టిగా నాకు పుట్టినట్టు దేవుడు కాదు. అమ్మవారిలో ఏ తత్వం ఉంది? జగన్మాతృత్వం. జీవులను తల్లిగా ప్రేమించే వాత్సల్య దృష్టి ఉంది. ఆ దృష్టిని నాకు ఆలోచించే చేయవలసినది. ఇప్పుడు అర్థమైందంటారు. లక్ష్మీ మనల్ని ఆలోచించడానికి అర్థం లక్ష్మీలో ఉన్న వాత్సల్యం మనల్ని ఆలోచించుతారు. నేను ముందే మనకి చేశాను, తెలియజేయాలి. సమస్త జగత్తును, ముఖ్యంగా స్త్రీలను జగన్మాతను స్వరూపితుగా ఆరాధించుగా, 2 సిద్ధులు తానే అమ్మవారు అయిపోయి అందరినీ తన బిడ్డలుగా వాత్సల్యం కనుక ఈ 2 లక్షణాలు నన్ను ఆవహించేట్టుగా చేయవలసింది అని ప్రార్థిస్తున్నారు. నేనే తల్లిదైపోతుందాక ఆమె ఇటువంటి కోరిక ఎవరు పోతారా? ఒక పిల్లలతో సాకర ఎక్కడే తప్పు ఫ్యామిలీ ప్లానింగ్ విమర్శించే 100 మంది పిల్లలు మనకి ఎక్కడ కావాలి? ఇంకోవాలి సహజ మాతృత్వాన్ని చదువుకుంటున్నారు. అట్టని వరుసగా పిల్లలు కాదు కాదు. పిల్లలు ఎంతవరకు అంతవరకు సత్సంతానం కలగాలి, లోకాన్ని ఉపయోగపడేది పౌరులు. ఆ పని జరిగారు. ఇద్దరు భార్య తల్లిదండ్రులు అవ్వాలి, కలిసి దివ్య దంపతులుగా జీవితులుగా జీవించాలి. ఆధ్యాత్మిక పథకాపులుగా అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడారు. కొంతమంది గర్భోత్తమైనటువంటి శిశువులే సంవాదం చేసుకుంటారు. సహజ మాతృత్వాన్ని సంపుకోవాలి. దానివల్ల కొత్త రోగాలు వస్తుంది. సహజంగా ప్రతి స్త్రీ గురించి తల్లి అయి కాంతులను సాగాలి. ఆ సహజ లక్షణాన్ని సందేశం ఏమవుతుంది? కృత్రిమైన రోగాలు. శక్తి అవుతారని చెప్పాడు. కనుక జగన్మాత తత్వాన్ని నా ఎందు ఆలోచించేది చేయవలసినది. ఈ సిద్ధంగా వాడు ఆలోచించినవాడు నేను సమస్త జీవులను సంతానం వల్ల వాత్సల్యంతో చూస్తున్నాక ఆనందం కాదు, ప్రేమతో. అంటే సంతానం కోసం తల్లి ఎక్కడ కష్టపడుతుందో, ఎవరికైనా అవసరం అయితే వారికి సేవ చేయడానికి ఇష్టపడాలి. ఎవరన్నా కొడుకు తప్పు చేస్తే క్షమిస్తుంది తల్లి. అట్లా ఎవరికి తప్పునైనా సహించగలరు. ఎవరిని జడ్జి మన కొడుకు ఇక్కడ దుర్మార్గులని ఏదైనా జడ్జినా ఎవరిని వినాశనం చేయాలని వాడు లేనప్పుడు కూడా వాటిని పెట్టుకుని ఇట్టారు. వాడిని ఎవరు ఎన్ని ఉంటారు? ఎందుకంటే జగన్మాత ఏమవుతుంది? దానివల్ల ఏమి కాదు. ఒక్కటే ఆనందం వచ్చి తల్లికి పిల్లలకు ఆనందం పెట్టి ఏమి వస్తుంది? తల్లి పిల్లవాడు చూసిన వెంటనే వాడు ఎడుస్తాడు. వాడి కోసం చెప్పక్కర్లేదు. వాడికి ఏం బాధితుంది, ఏం చెప్పక్కర్లేదు. ఏమిటి అందులో అదే తల్లికి
వీడు తండ్రి ఏం చేస్తూ ఉంటాడు, తన భార్య తన పిల్లవాడి యొక్క అపార వాత్సల్యాన్ని నుంచి ఆనందించింది. వీడి వాత్సల్యం కూడా భార్య ద్వారానే వ్యక్తమవుతుంది అంటాడు గౌతమ మహాత్ముడు. కనుక ఆ విధంగా జీవులను జీవించడానికి సిద్ధపడాలి. సహనంతో, త్యాగంతో, ప్రేమ. అట్లా నన్ను ఆవహించేది చేయవలసింది ఒకటి. ఇంకో అంశం ఏంటంటే, నిత్యము లక్ష్మీదేవిని ఎవరు శ్రీకృష్ణుడు ఉపాసన చేస్తూ ఉంటాడో జగన్మాతగా, మామూలుగా సమస్త జగత్తు తల్లిగా ఆరాధిస్తుంటారు. వాడికి వర్చస్సు, అమ్మ యొక్క అనుగ్రహం అనేది ఒక వర్చస్సుగా వీడి ఒక కళగా దాన్ని అందము లేదు, కళ లేదు. కొంతమంది ఎన్నగా మొదగా బాగా అందంగా కోడగా ఉంటారు, కానీ కొంతమంది ఎట్లా ఉన్నా కళగా ఉంటారు. అది దేనివల్ల వస్తున్నటువంటి మంచితనం కాదు. ఎవరికి ఎంతమంది మీద అపారమైన స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో అంత కళ వారు మాలో వివాహం అలవాళ్ళని మగవాళ్ళని కళగా ఉండాలంటే అంతకంటే లోపల ప్రేమ ఉంది. ప్రేమే సౌందర్యం అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఒక పుస్తకం పర్సనాలిటీ అని లవ్ ఈజ్ బ్యూటీ అని అర్థం చేసుకోవాలంటే జన్మపడుతుంది. కనుక ఫలానా సౌందర్య రాశి, ఫలానాయన సుందరుడు అంటే అర్థమైనట్టు కలగలవాడు, వర్చస్సు గలవాడు, రాజస్సు గలవాడు. ఎవరిది వర్చస్సు? అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆమె అనుగ్రహం వల్ల. రాముడిలో అపారమైన సౌందర్యం ఉంది. పురుషుల్ని కూడా సంమోహన పడినటువంటి సౌందర్యం ఉంది. ఉషామోహనుడు ఆయన పేరుకు మగవాడే కానీ సీతాలే స్వయంగా ఉంటుంది. శ్రీయం పురుష విగ్రహ, ఆయన ఆడదాన్ని సమానం. వజ్రాలని కఠోరాన్ని మృదుకున్నాడు. బాణవేసేటప్పుడు అమోహం, కానీ హృదయం లోపల మాత్రం అత్యంత మృదులు నవనీత సంతృష్టం. చాలా నిర్ణయం హృదయం. అవతల వాడి కష్టం వస్తే నవనీతమైపోతాడు, తనకు కష్టం వస్తే వజ్రంలాగా నిలబడతాడు. మనం దానికి వ్యతిరేకం. మనకు కష్టం వస్తే మనం నవనీతమవుతాం, పక్కవాడి కష్టం వస్తే మనం వజ్ర సమానం. వాడికి చెప్తాం, నీకు తాను దీక్ష పడత ఆయన కష్టాలు సహిస్తాను కానీ వీడికి తెలిసిందనుకోలేదు. అవతల మాట చెప్పేటోడు నేను వజ్ర కష్టం అంటాడు. సంసార జీవుల లక్షణం. సరే, ఇక్కడ రాముడు పరమిత సౌందర్య రాసి అవడానికి కారణం ఆయనకు ఉన్న అపార రామాయణం చెప్తుంది. ఆయన అరణ్యంలో వెళ్తుంటే అక్కడ చూస్తూ ఉంటే ఆయన చూపు పడగనే చెట్లు వాళ్ళు కూడా వాటి సహజ పరిణామం ఉంది. రాళ్ళు చెట్లు కావాలి, చెట్లు పశువులు కావాలి, పశువులు నరులు కావాలి, నరులు సాధన చేయ యోగి కావాలి. అప్పుడు దేవుడు దివ్యత్వం పొందాలి. ఈ దశలన్నీ లేకుండానే మొత్తం ఒక్కసారి డివైన్స్ దివ్యత్వం పొందిన యోగులైపోయి దేవతలైపోయి అని చెప్పి అంటాడు. ఆయన చూపు మాత్రం వాళ్ళు ఒక్కొక్క మహాత్ముడు వచ్చినప్పుడు జీవుడు ఎక్కువ సాధన చేయ అవసరం లేకుండానే ధనాన్ని దివ్యత్వం పొందుతారు. బుద్ధి సాధన సమర్పణ చేస్తారు. అది రామావతారం. అందుకనే చెట్టు పట్టుకుంటే భూమి విడిది వాటంతటి రాజే పాదాలు చదువుకో రామాయణ ఇంత చదువుకోవాలి కానీ కట్టెపట్టు తెచ్చింది. అందుకనే మా వేడు చెప్తాడు జాతకం రాముడి. ఆయనకు మీనరాశిలో ఉచ్చలో శుద్ధుడు ఉన్నాడు కనుక పరమ మాతృ ప్రేమకారకుడైన శుద్ధుడు పరమూర్తిలో ఉన్నాడు మీనరాశిలో రాముడు. అలా ఉన్నది అమ్మవారి పేరు మీనాక్షి. మీనముల బట్టి కన్నుడు గడు అంటే మీనరాశియే కూడా కన్నుడు గడు. మేఘరాశి స్ట్రెస్ అయితే ఇటువైపు తిప్పితే ఉత్తమంగా కన్నుడు మీనరాశి. మీనాక్షీదేవి యొక్క అపరావతారం రాముడుగా ఆయనకు అపార వాత్సల్యం మాతృవాత్సల్యం. అందుకని శ్రీకృష్ణ శ్యామరాదేవి శ్రీరామ పరిగామిగా రాముడు అమ్మవారి చదువు. సరే చూద్దాం. రాముడు గాయత్రి, సీత గాయత్రి ఇద్దరు అమ్మవారి చదువుతారు కనుక మంచి వర్చస్సుగా నన్ను ఆవహించేది చేయాలి. మంచి కళగా, మంచి అమ్మవారి యొక్క వాడిని చూస్తే అమ్మవారిని చూసేరా అంటారు. మనకు అనిపిస్తుంది ఇంటివాడి వాడి దగ్గర కాసేపు కూర్చుంటే అమ్మవారి దగ్గర కూర్చుంటుంది లేదా అయ్యవారి దగ్గర దేవుడి దగ్గర కూర్చుంటే ఉంటుందంటే అది వాడి ఉపాసనా బలం. ఇది పెద్దగా ఆరోగ్యం కాదు, ఉదయంతో
అసలు ఈ చేతగాని మంచి వాడు ఉంటారు, చాలా మంచి వాడు తీసుకున్న వాళ్ళు పోవడం, కానీ వాడి దగ్గర కూర్చుంటే హాయిగా ఉంటారు. ఆ అనిపించేటువంటి కళను అనపగామిని అంటారు. అటువంటి ఇష్టదేవత యొక్క ఆవాహన ఇంకా దీన్ని ఇంగ్లీష్లో ఆరాధన. ఈ అనపగామిని అంటే వాడి వెనక ఒక కాంతి వలయం ఉంటుంది. దానివల్ల వాడు ఎప్పుడు ధర్మమైన ప్రవర్తనే ఉంటుంది. నేను ధర్మం తప్ప కూడా ప్రవర్తిస్తానంటాడు. నాకేం పర్వాలేదని ఒక దమ్ము, నిర్భీతి, ఆత్మవిశ్వాసం ఆ లక్ష్మీదేవి తల్లి అనిస్తుంది. అది అనుకుగా తర్వాత యశ్యాం, ఎవరి వలనైతే అహం నేను విందేయం పొందుతాను వేణి ధైర్యం రామ్ ఆరు ఒకటి రెండు మూడు ఎవరి వలనైతే నేను నాలుగు పొందుతానో అటువంటి లక్ష్మీదేవిని నన్ను ఆలోచించేట్టు చేయవలసిందిగా అని ప్రార్థిస్తున్నాను. 5 నిమిషాలు గడియారం పట్టాలి. 4 నిమిషాలు. సరే. హిరణ్యం అంటే కాంతి, ఇలా చెప్తున్నాం. తర్వాత 2 హ్రీంకార నాదం, దివ్యమైనటువంటి కాంతి ఉండేట్టుగా. రామ్ అంటే ఆవులు, ఆవులు పొందేటువంటి అమ్మవారు మాకు మంచి ఆవులు అని అంటున్నాడు. వెంకటరమణ సంపద అంటే ఆవులే సంపద, వాడి సంపద, పంట సంపద. డబ్బులు కాదు, బంగారం కాదు. అమ్మవారి లక్ష్మీదేవి విగ్రహం బంగారం నాణ్యాలు సరిగా ఆవులు కాదు. వాడి పంటను అనుభవిస్తాం కానీ బంగారం ఎవరు తినడం, డబ్బులు ఎవరు తినడం, స్వామికి నిధులు ఎవరు తినడు, పదార్థం తినబడదు. కనుక ఆవులు మాకు సాధించవచ్చు. అందుకనే గోవు లక్ష్మీ స్వరూపం అన్నారు. గోమాత, గోలక్ష్మి అన్నారు. అక్కడికి పంటనిచ్చే భూమి భూమాత, భూలక్ష్మి. ఈ గోమాతను భూమాతను మాకు ఇవ్వవలసింది. ఇంకో అర్థం గోవు అంటే వాక్కు అని అర్థం. వేదం మంచి వాక్కుని ఇవ్వవలసింది. జిహ్వా మే మధుబద్ధమా, మా నాన్నకి ఎప్పుడు పేరు కూర్చుంటాడు. ఇంటి వాటితో ఆహ్లాదకరంగా మాట్లాడుతుంటారు. ఇంటివాడు మీ వాక్కు మీదే ఆనందం, ఆహ్లాదం ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం ఇంద్రుడు, నిత్యచంద్రుడు, గోవులు కనుక వాక్కు ఇవ్వవలసింది అని వాక్కుడు అమ్మవారి. మనం మంచి వాక్కుతో మాట్లాడుతుంటే అమ్మవారు మనం అనుభవిస్తుంది. అమ్మవారు అనుభవిస్తుంటే మనం మంచి వాక్కు ఎక్కువ. ఎందుకు కూడా బలగాడుతున్నాము. ఇంకా అమ్మవారి వివాహం చేయకుంటే అందరితో చక్కగా తీయగా మాట్లాడుతుంది. తీయగా మాట్లాడుతుంటే అబద్ధం మాట్లాడుతుంది కదా. సత్యాన్నే వాళ్ళకి నచ్చేట్టుగా నేరుగా పూర్తిగా మాట్లాడుతుంది. దీనివల్ల ఏమొస్తుంది? సత్య ప్రతిష్టాయం సన్నిధౌ కార్య సంశయిత్వం అన్నారు. వాడి ఒడిపోయిన వాక్యం చూస్తుంది. సత్యాన్నే పూర్తిగా మాట్లాడుతుంటారు. వాడు జరగబోయేది వాడు అనుకుంటున్నారు. వీళ్ళన్నా అవుతుందని కాదు, అటువంటి వాక్కు ఇవ్వచ్చు. రేపు వివరం చెప్తున్నాను. గోవు ఇంకో అర్థం జ్ఞానమయుడు, కిరణమయుడు కూడా. సూర్య కిరణంలోని గోవు అంటే సెంటర్ ఉంటుంది. కంప్యూటర్ గోవు ఇది పెద్దలు పెట్టారు. శ్రీకృష్ణుడికి ఒక పేరు గోపాల చక్రవర్తి. గోవులంటే కిరణములు, వాటిని పాలించే చక్రం అంటే సూర్యమండలం, దాని మధ్యలో ఉండే నారాయణుడు భాగవతం. మంచి వాక్కులు మాకు సాధిపోవచ్చు. ఇంకా